ప్రశాంతమైన నదీ తీర గ్రామం పాళి ఉండేది. ఇక్కడ ధైర్యవంతుడు, ఉల్లాసభరితమైన బాలుడు నిర్విక్ నివసించేవాడు. నిర్విక్ చాలా తెలివి మరియు అపరమైన తెగువ ఉన్నవాడు. కాని ఆ గ్రామంలో ఒక సమస్య ఉంది. అక్కడ దూరంగా ఉన్న ఒక ఇంటి నుండి రోజూ దెయ్యాల అరుపులు వినిపించేవి. అవి సాయంత్రం మాత్రమే వచ్చేవి. వాటికి భయపడి ఆ ఊర్లో ఉన్న జనాలు 6 గంటలకి వారివారి ఇంట్లోకి వెళ్ళిపోయేవారు. ఒకరోజు నిర్విక్ ఆ ఇంట్లో ఏముందో తెలుసుకుందాం అని ఒక టార్చ్ తీసుకుని ఆ ఇంట్లోకి వెళ్లాడు. అక్కడ ఒక దెయ్యంలాంటి ఆడ మనిషి కనిపించింది. నిర్విక్ ఎందుకు అందరినీ భయపెడుతున్నావ్ అని అడిగాడు. దెయ్యం ఇలా చెప్పింది, నేను ఆకలితో అరుస్తున్నాను. నేను దెయ్యాన్ని కాను. అందరూ ఇంట్లోకి వెళ్ళిపోయాక బయట ఉన్న పండ్లు కాయలు మిగిలిపోయిన భోజనం తిని బతుకుతున్నాను అని చెప్పింది. నిర్విక్ జాలిపడి బ్యాగ్లో ఉన్న తన కేక్ ఇచ్చాడు. ఈలోపు ఊర్లోవాళ్లు మరియు నిర్విక్ అమ్మ, నాన్నా అందరూ ఆ దెయ్యం ఇంటి దగ్గరికి వచ్చారు. నిర్విక్ వాళ్లకి జరిగింది చెప్పాడు. అర్థం చేసుకున్న ఊర్లోవాళ్లు ఆ రోజు నుండి ఆమెకి మంచి బట్టలు తిండి ఇచ్చి మంచిగా చూసుకోవడం మొదలుపెట్టారు. మీ ఏరియాలో నిర్విక్ లాంటి పిల్లాడు ఉన్నాడా? అయితే ఈ వీడియో లైక్ చేయండి మరియు షేర్ చేయండి.